15వ అధ్యాయము 7వ వచనం నుంచి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. 10వ వచనం 12 వరకు చదువుదామా. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల మీరు నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని. అసలు నేను చెబుతున్న ఈ సంగతులన్నీ దేనికోసం అంటే, మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణం కావాలి. అంటే ప్రభువుని నమ్మినటువంటి విశ్వాసులు సంతోషం ఏమవ్వాలి అంటే, యేసు ప్రభు మనుషులకి పరిపూర్ణమైన సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అంటే ఏ మనిషిని చూసినా ఆయన ఆనందపడే విధంగా ఎవరు లేరు. కానీ యేసు ప్రభువుని చూసినప్పుడు అంటున్నాడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు. ఇప్పుడు ఎవరు ఆయన్ని ఆనందింపచేస్తారో తెలుసా? ఆ ప్రియకుమారుని విశ్వసించి ఆయన యందు నిలిచి ఉన్న వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుని బట్టి తండ్రి ఆనందిస్తున్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్న సంఘములో ఉన్న దేవుని ప్రియులను బట్టి ఆయన ఆనందించేవాడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు? ఆయన ఆనందిస్తే ఆయన ఆనందం, ఆయన సంతోషము మనకు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇస్తూ ఉంది. చూడండి ఏమని చెప్తున్నాడు. 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనన్నది. నేను ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే, మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ప్రభు అసలు ఆయన చెప్తున్న సంగతులన్నీ ఎందుకు చెప్తున్నాడు కూడా కారణం చెప్తున్నాడు. కానీ మనకి ఆయన చెప్పే మాట మనకెక్కదో. మనకు కావాల్సింది వచ్చేయాలి మనకి, అంతేనా? మనుషులందరూ ఏంటండి, ఆయన ఏం చెప్తున్నాడో వినరు, ఆయన ఏం చెప్తున్నాడో వినరు, గ్రహించరు. ఆయన ఏం చెప్తున్నాడో వీళ్ళు ఏదనుకుంటున్నారో అది ప్రభు చెప్పాలనుకుంటారు. వీళ్ళు ఏదనుకుంటున్నారో, ఇది ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండాలనుకుంటారు. ప్రతి చోట వచ్చిన ఇబ్బంది ఇదే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎందుకు అంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. అసలు ఆయన ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించాలి అన్నది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అదే. ఆజ్ఞ ఏంటో చెప్తాను తర్వాత. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఇదే యోహాను ఏం చెప్తున్నాడంటే, 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. వినిన వర్తమానమే కదా అన్నాడు. ఆజ్ఞ ప్రేమించాలనే వర్తమానం. ఈరోజు మనం వినిన వర్తమానం ఏంటి? ఒకరినొకరు ప్రేమించాలి అని అంటే ఆయన మన యందు నిలిచి ఉండాలా, మనం ఆయన యందు నిలిచి ఉండాలా. అంతేనా? ఆయనలాగా ప్రేమించాలా, లేకపోతే మనకున్న అవసరాన్ని బట్టి ప్రేమించాలా? ఆయనలాగా ప్రేమించాలా. ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించాడు అని ఆలోచన చేస్తే చాలా సందర్భాలు చెప్తూ వస్తున్నాడు. అసలు ఇక్కడ విషయం ఏంటంటే, మనము ఆయన యందు ఆయన మన యందు నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అన్నాడు. మీ యందు నా మాటలు అన్నాడు కదా. ఎందుకే మనలో నిలిచి ఉండవలసిన ఏంటి? ఆయన మాటలు. ఇప్పుడు మనము ఏది ఇష్టమో అది నమ్మడం కాదు, ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నప్పుడు అప్పుడు మనకేది ఇష్టమో అంటున్నాడు. అంటే మన ఇష్టం దేవుని మాటల్లో ఉండాలా, లేకపోతే మన శరీరంలోనూ లేకపోతే మన కుటుంబంలో వారి ఇష్టాల ప్రకారం ఉండాలా అని అంటే, దేవుని చిత్తమే మన చిత్తం అవ్వాలి తప్ప మన చిత్తం మనకి మంచిదేమీ
కాదనమాట. మన ఇష్టం మనకు మేలు చేసేది కాదనమాట. ఫస్ట్ ఇది గమనించాలి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఆ పాస్టర్ గారు వాక్యం అంటే మాకు ఇష్టము అంటున్నారు. ఇది ఎంత బూతు పదం అంటే నా దృష్టిలో, ఎందుకంటే అర్థమే చెప్తున్నాను, ఎవరిని తక్కువ చేయాలనే ఉద్దేశంతో కాదు, అవమానించాలనే ఉద్దేశంతో కాదు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీరు ఆ ఏ పాస్టర్ గారిది వాక్యం కాదు. ఏ పాస్టర్ గారిది? ఎవరి వాక్యం అది? వాక్యం వింటున్నప్పుడు ఏమన్నాడు? అది నిజముగా మనుషుల వాక్యమని ఎంచకుండా దేవుని వాక్యమని ఎంచమన్నాడు. ఫస్ట్ ఎవరి మాటలు నమ్మాలి అని అంటే, ఇదిగో మా పాస్టర్ గారు ఇలాగా, మా పాస్టర్ గారు అలాగా, మా అయ్యగారు ఇలాగా, మా అయ్యగారు అలాగా అని చెప్పి అయ్యగారిని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. అలాగే సంఘంలో ఎక్కువ మంది ఉంటే అతిశయించే వాళ్ళు ఉన్నారు. మీ సంఘంలో ఎంతమంది ఉంటారండి? మా సంఘంలో 10 మంది. 10 మందా? 10 మంది రక్షణ పొందిన వారై, రక్షణ నిశ్చేతి కలిగి, ప్రభువులో ఆనందించేవారై, ప్రభువుని సంతోషపెట్టేవారై ఉంటే అది గొప్ప. 1000 మంది ఉన్నారు, ఒకడికి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే, తప్పిపోయిన కుమారులాగా ఊరి మీద పడి తిరుగుతుంటే, సంఘమునకు వెలుపటి వారి నుంచి మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే, వారి నామం, దేవుని నామం వారి ద్వారా అన్యజనుల మధ్య అవమానపరచబడేవారుగా కనబడుతుంటే, కొంతమంది ఏమో పాపులుగా కనబడుతుంటే, పనికిమారులాగా కనబడుతుంటే, చర్చికి వెళ్తూ కూడా వారిని బట్టి గొప్ప అంటారా? మోసపోయే వాళ్ళు 1000 మంది ఉన్నారు, గొప్ప అంటారా? అలా గొప్ప అనుకుంటే ఈ నిన్న కోడిపందాల్లో చాలామంది ఉన్నారు, మరి వాళ్ళు గొప్పే. అసలు వాళ్ళు అయితే లక్షలు ఏంటి ఈజీగా పందెంగా వేస్తారు, 1,00,000 పోయినా బాధపడ్డా. కానీ పాస్టర్ గారు మాత్రం ఏ చిన్న సాయం చేసినా, ఏ చిన్న ఖర్చు అవ్వకూడదు పాస్టర్ గారికి. ప్రజలు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలా, భోజనాలు పెట్టాలంటే ప్రజలు పెట్టుకోవాలా, కానుకలు వస్తే పాస్టర్ గారు దాచుకోవాలి, అంతే. ఈరోజు ఈ కాలంలో కనపడుతున్న పరిచర్య. నేను పాస్టర్లకు విరోధినై మాట్లాడలే, చెప్పాను కదా. ఏ పాస్టర్ గారిని సత్యవంతుడని, సువార్త సత్యం ఎరిగినవాడని వెంబడించాలో, లేదా ఏ పాస్టర్ గారికి దూరంగా ఉండాలో, పాస్టర్ గారికి బుద్ధి నేర్పించాల్సింది కూడా సంఘమే. ఎలా భయపడుతున్నారంటే, అమ్మో పాస్టర్ గారిని ఆయన ఏమన్నంటే ఏమి అనొద్దు, ఏమి అనమని చెప్పట్లా. పాస్టర్ గారు తప్పుగా నడుచుకుంటుంటే, అక్రమంగా నడుచుకుంటుంటే చెప్పాలి, మాట్లాడాలి. మాట్లాడకపోతే సంఘం పాడైపోతుంది, దేవుని సమాజం పాడైపోతుంది. అందుకని మాట్లాడాల్సిన బాధ్యత విశ్వాసులైన వారు అందరికీ ఉంది. తండ్రి తప్పు మార్గంలో నడుచుకుంటుంటే కుమారుడు అడిగితే తప్పేముంది? సంబంధము అనేది ఎప్పటికీ తెగిపోయేది కాదు. దేనిని బట్టి సంబంధం అనేది తెగిపోదు. సంబంధం స్థిరపరచబడితే జీవితము స్థిరంగా ఉంటుంది. సంబంధం అనుమానంలో ఉంటే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అదే. అసలు దేవునికి విశ్వాసులకి ఉన్న సంబంధం ఏంటి? సంబంధం పాస్టర్ గారితో సహవాసం కోరుకుంటున్నారు కానీ ప్రభుతో సహవాసం కోరుకోవట్లే. పాస్టర్ గారితో ఫోటో దిగడం కోరుకుంటున్నారు కానీ ప్రభు వారి జీవితాల్లో కనిపించాలని ఎవరు కోరుకోవట్లే. నా జీవితంలో ప్రభుకు కనిపించాలి, నాలో ప్రభు కనిపించాలని ఎవరు కోరుకోవట్లే. మీ యందు నా మాటలు అన్నాడు. మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. ఆ మాటల్లో ఏముంది? నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఆ ఆజ్ఞల ప్రకారంగా మీరు ఒకరినొకరు ప్రేమించాలన్నదే నేను నా ఆజ్ఞ అని యేసుప్రభు చెప్తున్నాడు. ఆజ్ఞలు అని అన్నాడు కదా, ఆజ్ఞలు అంటున్నాడు, ఆజ్ఞ అంటున్నాడు. అంటే ప్రేమించాలి అనే ఆజ్ఞలో ప్రేమిస్తే మిగిలిన 10 ఆజ్ఞలు, అంటే 10 ఆజ్ఞలు కూడా ప్రేమించుట అనే ఆజ్ఞలో పరిపూర్ణమైపోతాయి అన్నమాట. అందుకనే ప్రేమించాలనే ఆజ్ఞను చెప్తున్నాడు ప్రభు. ఆ ప్రేమ విశ్వాసుల హృదయాల్లో కలిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వారిని బట్టి ప్రభు కూడా సంతోషిస్తాడు. ప్రేమించాలనే ఆజ్ఞను విశ్వాసుల జీవితాల్లో చూడాలని, సంతోషించాలని ఆ ఆజ్ఞ ఇస్తున్నట్టుగా
ఆ సంగతి చెప్తున్నట్టుగా మనకు స్పష్టంగా మనకు కనిపిస్తుంది అక్కడ ప్రభు యొక్క వర్తమానం ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించాలన్నదే మొదటి నుండి మీరు వింటున్న వర్తమానం. కానీ మొదటి నుంచి ఆ వర్తమానం చాలామందికి అందలే. సమస్య ఏంటంటే మొదటి నుంచి ప్రేమించాలి అనేటువంటి వర్తమానం అందలేదు. మరి ఏమందింది అని అంటే, నువ్వు దేవునికి ఏమి ఇస్తే నీకు దేవుడు ఇస్తాడు అంతే. అది ఎవరు చెప్పాడు నీకు? అది ఇది రాదని కదా. ఇలాగా ఎవరు చెప్పాడంటే సాతాను చెప్తాడు అని చెప్పి దేవుడు నీకు ఇవన్నీ ఇస్తాడు, నువ్వు రా అంటూ నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు అనేటువంటి వర్తమానంలోకి వెళ్ళిపోతారు లాస్ట్కి. కానీ ప్రేమించాలనేటువంటి వర్తమానంలోకి ప్రజల్ని నడిపించట్లేదు. ప్రేమ అనేది కలగకపోతే, ప్రేమ అనేది లేకపోతే ఎప్పటికీ కూడా తండ్రి ప్రేమను మీరు అర్థం చేసుకోలేరు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. మొట్టమొదట ఆయన ఆజ్ఞల్ని అంగీకరించాలి. వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. చూడండి, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాడు. ఏమైనా అర్థమైందా? ఎవరికి ఆయన కనపరుచుకుంటాడు? ఆయన ఆజ్ఞల్ని గైకొనివాడు. 23వ వచనం చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. నా మాటలు గైకొనుట అనేది కనపడుతుంది. చూసారా? ఎప్పుడు తండ్రి కుమారుడు వచ్చి మన యొద్ద నివాసం చేస్తారు? ఆయన మాట మాత్రమే. సేవకులు ఇందాక చెప్పింది ఏంటంటే, ఆయన మాట నమ్మి జీవించు. నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ జ్ఞానం, నీ బుర్ర, నీ బుద్ధి అన్ని పక్కన పెట్టేయి. అందుకే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను చనిపోతేనే కదా క్రీస్తు నాలో జీవిస్తాడు. నేననేవాడు చావనంతసేపు క్రీస్తు నాలో జీవించే అవకాశమే లేదన్నమాట. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, నేననేవాడు చావట్లేదు, ఆడిని చంపట్లేదు. నేననేవాడు పాపం విషయంలో చచ్చిపోవాలి. ఒకటి, అది రోమపత్రిక 6వ అధ్యాయం. నేననేవాడు ధర్మశాస్త్రం విషయంలో, అంటే తన అభిమతం విషయంలో చచ్చిపోవాలి. అది రోమపత్రిక 7వ అధ్యాయం. ఈ రెండు అర్థం కాకుండా 8వ అధ్యాయంలో ఏమండి జీవితం ఉందన్నమాట. జీవము గలవారే అంటాడు. 8వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. మొదటి నుంచే ఇందాక ఉంది కదా, చూడండి. ఈ క్రీస్తు యేసునందు వారికి ఏం లేదు. ఇక్కడ ఏం రాయబడింది? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షావిధి లేదు, కాబట్టి వెళ్ళి పాపము చేయకూడదు. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలోనూ పాపం చేయకూడదని ఉంది, పాత నిబంధనలోనూ పాపం చేయకూడదని ఉంది. కానీ ఎప్పుడు పాపం చేయకుండా ఉంటాడు అన్నది కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? క్రొత్త నిబంధనలోనే ఉంది. ఇప్పుడు ఏ శిక్షావిధి లేదు కదా. శిక్షావిధి లేదంటే పాపికి శిక్షావిధి లేదని అర్థమా? నీతిమంతుడికి శిక్షావిధి లేదు. ఇప్పుడు కంటిన్యూస్ చదవండి. ఇప్పుడు 2వ వచనం, క్రీస్తు యేసునందు. ఎవరిలో? ఎవరు యందు? అందుకని నా యందు, మీరు మీ యందు, నా మాటలో. అంటే ఇప్పుడు ఆయనలో మనం ఉండడం ఎలాగంటే, ఆయన మనతో ఎప్పుడు ఉంటాడంటే, ఆయన ఆజ్ఞలను మనం గైకుంటున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం ప్రేమిస్తున్నప్పుడు అన్నాడు. ఆయన ఆజ్ఞల్ని ప్రేమించటమే, లేకపోతే సహోదరుని ప్రేమిస్తున్నప్పుడే ఆయన ఆ తండ్రి కుమారుడు మన యందు ఉంటారు, మనతో ఉంటారు. పరిశుద్ధాత్ముడు మనలో విశ్వసించినప్పుడే ఉన్నాడు. ఇందాక ముందు చెప్పినప్పుడు మొదటి వాక్యంలో ఏం చెప్పాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. విమోచన దినం వరకు ఆయన మనలో నివసిస్తాడు, ఎక్కడో కాదు. నేను ప్రశ్నించాను కదా, ఆ ప్రశ్నకు జవాబు వచ్చిందా మీకు? ఏమని? సదాకాలం మీతో కూడా ఉంటాడు. ఆయన ఆదరణకర్త, ఆదరించడానికి వచ్చాడు, మీలో నివసిస్తాడు. ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే, 17వ వాక్యం చూడండి. 14వ అధ్యాయము 16 లేదా 15 నుంచి చదవండి. 14వ అధ్యాయం 15 నుంచి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు, నేను తండ్రిని వేడుకుందును,
ఇప్పుడు ఆజ్ఞలు గైకుంటే నీ తండ్రిని వేడుకొందును, ఎల్లప్పుడూ ఉండుటికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగ ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు గనక ఆయనను పొందదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఈయన ఎవరు? మీతో కూడా నివసించును. మనతో నివసించి మనలో ఉండేది ఎవరండి? పరిశుద్ధాత్ముడే కదా. మరి మీలో ఎంతమందిలో ఉన్నాడు చెప్పండి? మీతో ఎంతమందితో నివసిస్తున్నాడు చెప్పండి? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో ఎల్లప్పుడూ ఉన్నాడు, నాతో ఎల్లప్పుడూ ఆయన నివసిస్తున్నాడు అని చేయగలమా? ఎవరైతే దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రేమిస్తున్నారో, దేవుని మాట కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారో, దేవుని సన్నిధికి ఏమండి ఆసక్తితో వస్తున్నారో, ఎప్పుడు ఏ మాట నాకు దొరకకుండా పోతుందని జాగ్రత్త పడుతున్నారో, విన్న వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉంటున్నారో, విన్న మాటల్ని నా ప్రభు ఈరోజు ఏం మాట్లాడతాడని హృదయంలో భద్రపరుచుకుంటున్నారో, వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తున్నారనమాట. వారి యందు ప్రభు ఆనందిస్తున్నాడు అనమాట. వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ మాటల వల్ల ఆదరణ కలుగుతుంది. ఏ మాటలు మనల్ని ఆదరిస్తాయి? దేవుని మాటలే కదా. కనుక మనకు ఆదరణ కలగాలి, అలాగే సంతోషం కలగాలి, అలాగే అందరితో సమాధానం కూడా కలగాలి. ఫైనల్గా అసలు మనలో కలగాల్సింది ఏంటంటే ప్రేమ అన్నమాట. ప్రేమ ఉంటే మనం ఎవరికి కీడు చేయం. ప్రేమ ఉంటే దేవుని ఆజ్ఞలన్నీ కూడా గైకుంటాం. అసలు ఆ వర్తమానమే అసలైనటువంటి వర్తమానం అంట. ఆజ్ఞ ప్రేమించటమే, వర్తమానము ప్రేమించటమే. ఏ వర్తమానం అంటే ప్రసంగం, ఏ ప్రసంగ సారమైనా ఉపదేశ సారమైనా ఏంటి? ప్రేమే. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన మాటలు ఏమై ఉన్నాయి చెప్పండి? ఆయన మాటలు సత్యము, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కదా. ఆయన మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు. ఇప్పుడు ఆయన మాటలు మన హృదయంలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్టు కదా. ఉంటే ఆయన మాటలే మనల్ని కాపాడతాయి. లేకపోతే ఏమవుద్ది? వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు, అతని యందు ఎవడు వెనక తీస్తున్నాడో, ఎవడు విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాడో, ఎవడు ప్రభు మాటని లెక్క చేయకుండా పోతున్నాడో, ఎవడు పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాడో, అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని చెప్తున్నాడు. ఎప్పుడు దేవుని ఆత్మ మనతో పాటు సంతోషిస్తాడు, అది నేర్చుకుంటే ఇక మన జీవితంలో ఎదురే లేదన్నమాట. ఇప్పుడు రోమ 8:2 అక్కడ ఆగిపోయాం కదా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపము, ఆ పాపం ద్వారా వచ్చే మరణము అనే నియమాలు, ఆ నియమము నుండి నన్ను విడిపించాను. అందుకే నాకు శిక్షా విధి లేదు. చాలామంది విడుదల పొందలేదు. ఇప్పటికీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు పరిపూర్ణంగా పాపాల నుండి విడిపిస్తాడా లేదా అనే సంశయంలోనే ఉన్నారు. ఒకవేళ యేసుప్రభు వారు అలా విడిపించలేకపోతే ఇంక ఎందుకండి యేసుప్రభుని నమ్మటం? పరిపూర్ణంగా ఆయన పాపాల నుండి విడిపించలేనుడంటే యేసుప్రభు శక్తి కంటే పాపం యొక్క బలమే ఎక్కువని మీరు చెప్తున్నారు అంతే. మరొక విషయం ఏంటంటే యేసుప్రభు పాపానికి తన శరీరమందు శిక్ష విధించాడు కదా. తర్వాత మాటలో ఏముంటుంది? అదిగో ధర్మశాస్త్రము మేము మీలో నాలో ఏం చేయలేకపోయిందో అసలు దాన్ని చేసింది దేవుడే. అంటే పాపం చేయకుండా పరిశుద్ధంగా మీరు జీవించాలి, మీరు పొరుగువారిని ప్రేమించాలి. అంటే ప్రేమించాలి అనుకున్న దాన్ని ధర్మశాస్త్రం చేసిందా? నిన్న కూడా చెప్పారు కదా, పాపం చేయొద్దు అనుకున్నప్పుడల్లా ఏం చేస్తున్నాడు? అదే చేస్తున్నాడు. పాపం చేయకొద్దు అనుకున్నప్పుడల్లా అదే చేస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం పాపం చేయకుండా ఆఫ్ చేయగలిగిందా? ఏ మనిషినైనా ఆఫ్ చేయగలిగిందా? మార్చగలిగిందా? మార్చగలిగితే, జీవింపచేయగలిగితే, ధర్మశాస్త్రము పాపం చేయకుండా జీవించగలిగితే దేవుడు ధర్మశాస్త్రంతో
ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉండేవాడు. ప్రతి బడిలో, ప్రతి గుడిలో, ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో, ఏమండి ప్రతి యూనివర్సిటీలో బైబిల్ మాత్రమే బోధించేటట్లుగా దేవుడే ఏర్పాటు చేసి ఉండేవాడు. ఏమండి ఇంత మహావిశ్వంలో ఇంత సృష్టి చేసిన దేవుడు ఆ మాత్రం చేయలేడా? చెప్పండి, చేయలేడా? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఇప్పుడు మనం దేవుడికి సలహాలు ఇచ్చే స్టేజ్లో ఉంటే మనకు వాక్యం అర్థమవుతుంది. అందుకే మనం చేసే ఘోరమైన ఒక నేరం ఏంటంటే దేవునికే సలహాలు ఇస్తాం. ఇందాక చూస్తున్నప్పుడు అందరినీ పాపంలో బంధించాడు అన్నప్పుడు పౌలు ఆశ్చర్యపోతున్నాడు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము అంటూ అక్కడ ఇంకేమన్నాడు? ఆయన ఆలోచనలు చోదింపనెంతో అసఖ్యములు. అంటే ఎవరికే దేవుని ఆలోచనలు శోధించి అంత ఎవరు సాధ్యమా? అసాధ్యం దేవుని ఆలోచనలు. కానీ దేవుని మనసు పూర్తిగా మనకు అర్థం కావాలంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన యందు నేనేమై ఉన్నానో అన్న స్థితి ఏ వ్యక్తికి అర్థమవుద్దో అప్పుడు పరిపూర్ణంగా దేవుని మనసు అర్థమైపోద్ది. దేవుడే అర్థమైపోతాడు. అతడే దేవుణ్ణి నిజంగా ఎరిగినవాడు. దేవుణ్ణి నిజంగా ఎరిగినవాడు పాపం చేయడు. అదే యోహాను పత్రికలో ఆ విషయాలు చెప్తాడనమాట. 14:23 ఒకసారి చూడండి. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకుంటాడు. ఆయన మాట ఎవరైతే వింటున్నారో రోజును గైకున్నప్పుడు నా తండ్రి వారిని ప్రేమిస్తాడు. అంటే దేవుని మాట వినేవారిని ఎవరు ప్రేమిస్తారు? దేవుడు ప్రేమిస్తాడు. మాట గైకునేవాడిని, మాట వినేవాడిని. మాట వినే పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించరా? మాట వినని వాడిని ఏమనుకుంటారు? ఒరే పనికిమాలినోడు, ఇటు సచ్చినా బాగుండు, ఇటు పురుట్లో సత్తే బాగుండు అనుకుంటారు. విసిగించేసి బాధ పెట్టేస్తున్నప్పుడు కన్న తల్లి విసిగిపోద్ది కదా. కాకపోతే తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషిస్తారు? మాట వింటున్నప్పుడు. ఫస్ట్ నుంచి మనం వినే వర్తమానం అదే కదా, మొదటి రోజు నుంచి. అర్థమైందా? ఏ వినాలి మనం? ఎవరి మాట వినాలి మనం? ఎవరి మాట నమ్మాలి మనం? మనుషుల మాట నమ్మొద్దు. నీ మాట నువ్వే నమ్మొద్దు. నీ మనసుని నువ్వే నమ్మొద్దు. నీ మనసుని నువ్వు నమ్మితే నువ్వు మోసం చేసుకుంటావు. ఇంకొకరి మాట నమ్మితే నువ్వు మోసం చేసుకుంటావు. అతను నిన్ను మోసం చేస్తాడు. కానీ ఎవరి మాట నమ్మితే మోసపోము. అందుకని రక్షణ విషయంలో పాస్టర్ల మాట నమ్ముతున్నారు కానీ దేవుని మాట నమ్మట్లేదు, మోసపోతున్నారు ఎక్కువ మంది. నాకు అర్థమైంది సత్యం. అందుకని నేను బైబిల్ తప్ప ఇంకేం చదవకూడదని నిర్ణయించుకున్నాను. ఏ పుస్తకాలు చదవకూడదు, ఏ పాస్టర్ వెనకాల పడకూడదు. అయితే అందరూ కలిసి పనిచేయాలి. అందరి ప్రభు ఒక్కడే, అందరూ బోధించేది బైబిల్ ఒక్కటే. కానీ అందరూ ఒక్క భావంతో ఎందుకు బోధించట్లేదు? అందరూ సత్య సువార్త, రక్షణ సువార్త ఎందుకు ప్రకటించట్లేదు? అందరిలో ప్రేమ అనేది ఎందుకు కలగట్లేదు? అంటే ప్రేమ ఉంటే వారిలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నట్టు. ప్రేమ లేకపోతే అతనిలో దేవుడు ఉంటాడా? ప్రేమ లేని వాళ్ళు ప్రేమ లేని వాని యందు దేవుడు ఉన్నాడా? దేవుని ఎరగడు, అతనిలో దేవుడు లేడు, వాడు అబద్ధికుడు అని చెప్తాడు. యోహాను చెప్పుతున్నటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. అయితే మాట గైకుంటే అప్పుడు నేను తండ్రి మీ వద్ద వాళ్ళలో నివసిస్తామన్నాడు కదా. అది ఎలా అంటే విశ్వాసం ఎలా కలుగుద్ది? వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. ఎవరి గురించి వింటే విశ్వాసం కలుగుద్ది? యేసు ప్రభు మాట వింటే కలుగుద్ది. అప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు మాట విని యేసు ప్రభునే నమ్మాలి. ఇప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన ఆజ్ఞ ఇలా చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమించాలి అన్నదే ఆయన ఆజ్ఞ. అసలు ఫైనల్గా కొత్త నిబంధన ఆజ్ఞ ఏంటంటే మనం ఒకరినొకరు ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞ పాటిస్తున్నట్ట కాదా మీరు చెప్పాలి. మనలో ప్రేమ కలగకపోతే, మనలో ప్రేమ అనేది కనబడకపోతే మనం దేవుని ఎరుగురు వారమేనా? కాదు. అదే యోహాను పత్రిక యొక్క సారమంతా అదే. ఎవరు ప్రేమిస్తారు? ప్రేమించే వాళ్ళు యేసు ప్రభువుని చూపిస్తారు, ప్రేమించే వాళ్ళు తండ్రిని చూపిస్తారు ఈ ప్రపంచానికి, ఈ లోకానికి. కానీ తండ్రిని, ప్రేమను కానీ యేసు ప్రభు యొక్క ఆ కరుణను, దయను, కృపను, ప్రేమను చూపించే వాళ్ళు
దేవునికి కావాలి అంటే నా పాపములన్నీ పరిపూర్ణంగా క్షమించబడ్డాయి, నేను ఇక పాపిని కాదు, నాకు శిక్షావిధి లేదు, నేను కుమారుడను, నేను పరిశుద్ధుడను, నేను దేవునికి కలిగిన సమస్తానికి కూడా వారసుడను, నా స్వాస్థ్యము పరలోకంలోనే ఉంది, అలాగే నేను క్రీస్తు కూడా పరలోకంలో కూర్చున్నాను, నేను క్రీస్తు యేసులో దేవుని యందు భద్రం చేయబడ్డాను. ఎక్కడండి? క్రీస్తు యేసులో దేవుని యందు దాచబడ్డాను, భద్రం చేయబడ్డాను. ఆ భద్రత మాత్రమే మనల్ని పాపం చేయకుండా ఆపుతుంది అనమాట. ఆయన ప్రేమ మాత్రమే మనల్ని పాపం చేయకుండా ఆపుతుంది అనమాట. మనం ప్రేమించినప్పుడే మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నాం. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తున్నాను, నేను సత్యవంతున్నా అబద్ధికుడిని. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1:6 చదువుదాం. 5లో దేవుని యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిస్తే, చూసారా మనం ఏం ఆడుతున్నాం? అబద్ధం ఆడుతూ సత్యం జరిగించుంటుంది. ఇప్పుడు మేము ప్రార్థనకి వెళ్తున్నామని ఎక్కడ నడుస్తున్నారు? చెప్పుకుంటున్నారు. మీరు గమనించాలి ఈ మాటని. ఏమని చెప్పుకుంటున్నారు ప్రజలు, విశ్వాసులు ఏమని చెప్పుకుంటున్నారు? మాకు దేవుడితో సహవాసం. మేము ప్రార్థనకి వెళ్తున్నామంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థనకి వెళ్తున్నామంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం చేయడానికి వెళ్తున్నాము. ఇంకా వివరంగా ఎవరైనా చెప్పండి. ప్రార్థనకి వెళ్తున్నామంటే దేవునితో మాట్లాడడానికి వెళ్తున్నాము. ఇంకో మాట ఇంకా వివరంగా ఎవరైనా చెప్పండి. దేవుని మాటలు వినడానికి వెళ్తున్నాం. ప్రార్థనకి వెళ్తున్నామంటే మా తండ్రి మాకు ఈరోజు ఏం చెప్తాడో ఆ వర్తమానం ద్వారా జీవిస్తేనే ఈ రోజంతా బాగుంటుంది. ఈ వర్తమానానికి ఎప్పుడైతే దూరం అయ్యారో, వినటం ఎప్పుడైతే దూరం అయ్యారో విశ్వాసంలో బలహీనలు అవుతారు. విశ్వాసంలో బలహీనలు ఎప్పుడైతే అయ్యారో తొట్టిల్లినప్పుడు వెనక తీసినప్పుడు దేవుని ఆత్మకు మనలో సంతోషం ఉండదు. అప్పుడు మనం కూడా దుఃఖంలోకి వెళ్తూ, విచారంలోకి వెళ్తే, అయ్యో నేను ఎందుకు ఇలా అయిపోయానేంటి అని ఇందాక మన సోదరులు చెప్పినట్టుగా పైకి మంచిగా కనపడుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం మనస్సాక్షి ఎప్పుడు కూడా గద్దిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. నువ్వు నీతిమంతుడివా, నువ్వు ఇలా చేస్తున్నావు, పరలోకం వెళ్తావా, ఇలా అయితే ఎలాగా, ఇది దేవునికి ఇష్టమేనా, నువ్వు ఇలా చేస్తున్నావు. ఇదే పోరాటంలో గడిచిపోతున్నారు క్రైస్తవ జీవితాలు అన్నీ. ఇలాంటి పరిస్థితుల్లోనే గడిచిపోతూ ఉన్నారు. 8వ వచనం, అసలు మనం పాపం లేని వారమని చెప్పుకుంటే మొదటిదేంటి? ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటున్నాడు. ఎక్కడ నడుస్తున్నాడు? చీకట్లో నడుస్తున్నాడు. అప్పుడు అబద్ధం ఆడుతున్నాడా లేదా? ఎలా అబద్ధం ఆడుతున్నాడు? నోటితో కాదు, చీకట్లో నడుస్తూ చీకటి పనులు చేస్తూ. రెండోది ఏంటన్నాడు? పాపం లేని వారమని చెప్పుకున్నాడు అనుకో. అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు క్రైస్తవులు ఎంత బాగా మోసం పుచ్చుకుంటున్నారంటే, మనం పాపం లేని వారం, నాలో పాపం లేదు, నేను పాపిని కాను. హైందవ పండితులు కూడా అన్నారు, క్రైస్తవులు పాపులు, మనం పాపులం కాదు. క్రైస్తవులు జన్మ పాపులు, మనం పాపులు కాదని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఎవరిని మోసపుచ్చుతున్నాడంట? అసలు పాపం నాలో లేదు అన్నవాడు తను తానే మోసపుచ్చుకుంటున్నాడు.